అందరికీ నమస్కారం. సఖీ సమయం ఛానల్‌కి స్వాగతం. ఈరోజు వీడియోలో స్వచ్ఛమైన నెయ్యి తయారీ అండి. నేను ఎలా చేశానో, అది ఎక్కువ రోజులు నిలువ ఉండాలంటే ఏం చేయాలో ఒకసారి వీడియోలోకి వెళ్ళి చూసేద్దామా? మనము మేగడని స్టోర్ చేసుకునేటప్పుడు ఒక్కొక్కసారి కొంచెం లేట్గా మనం నెయ్యి చేసుకోవాలని చెప్పి గుర్తుకొస్తుంది. అప్పటికే ఆ మేగడ కొంచెం ఎల్లోలాగా కలర్ అయితే చేంజ్ అయిపోతుందండి మేగడంతా. ఎందుకంటే మనము 1 మంత్ 1.5 మంత్కో ఒకసారి చూసుకుంటాం కదా నెయ్యి చేసుకోవాలని చెప్పి. ఆ స్టోర్ చేసుకున్న మేగడ కలర్లో అయ్యేటప్పుడు పాడైపోయింది అనుకుంటాము. అదేం పాడవదండి. మనం మంచిగా దాంతో నెయ్యి అయితే స్వచ్ఛమైన నెయ్యిని అయితే తయారు చేసుకోవచ్చు. కాకపోతే మనం మేగడని మిక్సీలో వేసుకునేటప్పుడు అచ్చంగా ఒకసారి తిప్పకుండా ఒక 10 టైమ్స్ ఒక 12 టైమ్స్ అట్లండి. ఎందుకంటే మనకి మేగడ కలర్ చేంజ్ అయింది కాబట్టి దాన్ని అంటే ఫంగస్ రూపంలోకి అది మారే టైంలో మనం వేసుకుంటున్నాం కదండి. దాన్ని అయితే మనము క్లీన్గా చేసుకొని వెన్నపూస మల్లెపువ్వు అంత తెల్లగా వచ్చేలాగైతే మనం 10 సార్లు అయితే మిక్సీ జార్లో నీళ్ళు మార్చుకుంటూ వేసుకోవాలండి. ఒక్కోసారి చేయితో కూడా ఇలాగ గిలక్ కొట్టయితే నీళ్ళని చేంజ్ చేసుకుంటూ ఉండాలి. నేనైతే ట్యాప్ దగ్గర సింక్ దగ్గర ప్రిపేర్ చేసుకుంటానండి. ఎందుకంటే నెయ్యి తయారు చేసుకునేటప్పుడు చాలామందికి ఫస్ట్ ఇచ్చే చిరాకు ఏంటంటే ఆ గిన్నెలు, ఆ సింకు, ఈ చేతులు, మిక్సీ అంతా వెన్నపూసమయం అయిపోతుంది. దానివల్లే కొంతమంది నెయ్యి కూడా ఇంట్లో తయారు చేసుకోరండి. ఎందుకంటే ఆ గిన్నెలు కడుక్కోలేక. అందుకని నేను ఆ ప్లాట్ఫామ్ అంతా అవ్వకుండా అయితే నేను జాగ్రత్తలు తీసుకుంటాను. నాకు మెయిన్ వీడియో తీసేవాళ్ళు లేరండి. నేను ఒంటి చేతి వ్యాపారమే చేశాను మొత్తం. అందుకే క్లియర్గా చూపించలేకపోయాను. నేను కూడా మీగడ వేసేసరికి మీగడ కొంచెం ఎల్లో కలర్ అయిపోయిందండి. చాలా రోజులు అయిపోయింది. నాకు టైం లేకైతే నేను వేయలేకపోయానండి. కాకపోతే మన వెన్నపూస మాత్రం తెల్లగా వచ్చేలాగైతే మనము క్లీన్ చేసుకోవాలండి. 10 సార్లు అయినా సరే మిక్సీలో నీళ్ళు మారుస్తూ వేసుకొని నీళ్ళు వంపేసి మళ్ళీ నీళ్ళు వేసుకొని నీళ్ళు వంపేసి నీళ్ళు వేసుకొని అలా చేయడం ద్వారా దానిలో ఉన్న ఫంగస్ అంతా వెళ్ళిపోతుందండి. వెన్న అయితే మనకి తెల్లగా వస్తుంది. అప్పుడే మనకి నెయ్యి అయితే ఎక్కువ రోజులు స్టోర్ ఉంటుందండి. మనం 1-2 సార్లు అయితే వేసేసి దానికి ఆగబెట్టేస్తే మాత్రం నెయ్యి అయితే తొందరగా బూజు వచ్చేస్తుందండి. మనం ఇంత అమౌంట్ పెట్టి పాలు తీసుకొని దాని మీద మీగడ స్టోర్ చేసుకొని ఇదంతా అంటే మనం అది పాడేస్తే మనం అంటే మన పెట్టుబడిని పారేసినట్టే కదండి. అలా క్లీన్ చేసుకుంటే వెన్నపూస అయితే తెల్లగా వస్తుంది. దాంతో కాసిన నెయ్యి అయితే ఎన్ని రోజులైనా నిలువ ఉంటుందండి. చూసారా, నేనైతే ఒక 1/2 కేజీ నెయ్యి వరకు అయితే చేసుకున్నానండి. ఇలా మనం ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. ఒక్కోసారి మనం తయారు చేసిన మీగడ అయితే కొంచెం ఎక్కువ రోజులు అయిందని చాలామంది పడేస్తారండి. నేను చెప్పినట్టయితే వెన్నపూసని ఇలా క్లీన్ చేసి వేయండి, నెయ్యి బాగుంటుంది.